స్థానిక సంస్థల్లో మళ్లీ ప్రత్యక్ష ఎన్నికల విధానం ప్రవేశపెడితే ఎలా ఉంటుందన్న అంశంపై ముఖ్యమంత్రి చంద్రబాబు అభిప్రాయ సేకరణ చేస్తున్నారు. జడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల వ్యవస్థను యథావిధిగా కొనసాగిస్తూనే జిల్లా పరిషత్ చైర్మన్లు, మండల ప్రజా పరిషత్ అధ్యక్షులతో పాటు నగరపాలక సంస్థల మేయర్లు, మున్సిపల్ చైర్మన్ పోస్టులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తే ఎలా ఉంటుందని మంత్రులు, ఎమ్మెల్యేలు, మిత్రపక్షాల నాయకుల అభిప్రాయాలను తెలుసుకుంటున్నారు. ఇటీవల జిల్లాల వారీగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలతో నిర్వహించిన సమావేశాల్లోనూ సీఎం ఈ అంశాన్ని ప్రస్తావించారు. టీడీపీతో పాటు మిత్రపక్షాల ప్రజా ప్రతినిధులు, నేతల నుంచి మెజారిటీ అభిప్రాయం సానుకూలంగా వస్తే ప్రతిపాదనపై ముందుకు వెళ్లే అవకాశం ఉంది. జిల్లా పరిషత్, మండల పరిషత్ ఎన్నికలు ఒకేసారి జరుగుతాయి కాబట్టి ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తే ఓటర్లు 4 ఓట్లు వేయాల్సి ఉంటుంది. ప్రస్తుత విధానంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, వార్డు సభ్యుల్ని ప్రజలు ఎన్నుకుంటున్నారు. ఎన్నికైన వారు వారిలో ఒకరిని మండల, జిల్లా పరిషత్ అధ్యక్షులు, మేయర్లు, మున్సిపల్ చైర్మన్లుగా ఎన్నుకుంటున్నారు. మెజారిటీ సభ్యులున్న పార్టీ ఈ పదవుల్ని చేజిక్కించుకుంటుంది. ఈ క్రమంలో కొన్ని చోట్ల పదవులు దక్కించుకునేందుకు ఎన్నికైన సభ్యుల్ని ప్రలోభ పెట్టడం, ఫిరాయింపులు, బెదిరింపులు, అపహరణలు వంటివి జరుగుతున్నాయి. సభ్యులు అవిశ్వాసం పెట్టి చైర్మన్లు, మేయర్లను మధ్యలో పదవీచ్యుతుల్ని చేసేందుకు ప్రస్తుత విధానంలో అవకాశం ఉంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టేందుకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదనపై సీఎం అభిప్రాయ సేకరణ జరుపుతున్నట్లు సమాచారం.